ఇక మన తెలంగాణలో రిపబ్లిక్ డే ఎట్లా నడిచిందో చెప్పుకుందాం. అయితే మొదలో ముచ్చట చెప్పాలబ్బా. రూల్స్ ప్రకారం ఇవాళ గవర్నర్ మేడం జెండా ఎగిరేయాలి. ఓ 2-3 ఏండ్ల సంది గవర్నర్ కు గవర్నమెంట్ కు పడిరాక ఎవ్వరు రాకపోతుండిరి. సర్కార్ ఆఫీసర్లు సుత ఇట్లొచ్చేట్లా పోయేది. ప్రోటోకాల్ అస్సలు పట్టించుకుంటలేరని గవర్నర్ మేడం ఎన్నో మాటలు అన్నది కూడా. మరి ఇప్పుడు కొత్త సర్కార్ వచ్చే ఏమన్నా మార్పు ఉందో లేదో తెలుసుకోవాలి కదా. పబ్లిక్ గార్డెన్ కాడ గవర్నమెంట్ తరపున వెల్కమ్ చెప్పినాక జెండా ఎగిరేసింది గవర్నర్ మేడం. గౌరవ వందనం లెఫ్ట్ రైట్ నడిచినాక నెలన్నర కాంగ్రెస్ ఏలుబడి మంచిగుంది, డెవలప్మెంట్ కోసం తిప్పల పడుతురు, జాబులు ఇచ్చే పనులు ఉన్నారనికి వచ్చింది. 10 ఏళ్ల నిరంకుశ పాలనను ఓటుతో ఓడించిరని పబ్లిక్ ను తారీఫ్ చేసింది తమిళసై మేడం. ది తెలంగాణ సొసైటీ has put an end to the 10-year dictatorial government run against the constitutional spirit in the recently held elections. సర్కార్ ఏం రాసిస్తే గజ్జవుతారు అన్నట్టు డిఎస్పీ అర్మాన్ కాల్సార్ కు ఉత్తమ పోలీస్ అవార్డు ఇచ్చింది. వీడికి వచ్చే మొదలే జూబ్లీ హిల్స్ ఇంటికాడ జెండా ఎగిరేసి పరేడ్ గ్రౌండ్ లో అమర జవాన్లకు నివాళులర్పించిండు సీఎం సారు. అసెంబ్లీల స్పీకర్ సారు, మండలిల చైర్మన్ గారు, సెక్రటేరియట్ల సిఎస్ మేడం, హైకోర్టుల పెద్ద జడ్జి సారు జెండాలు ఎగిరేసిండ్రు. బీఆర్ఎస్ బంగ్లా మీద జెండా ఎత్తుతుంటే అందరు నూకేసుకునే వరకు అలీసాబ్ బేవోసులు అయితే దవాఖానకు దోల్కపోయిండ్రు. కాంగ్రెస్ ఆఫీస్ ఆకిట్ల, బీజేపీ ఆఫీస్ ముంగట, టీజేఎస్ ఆఫీస్ లా కామ్రేడ్లు జాతీయ జెండాలు ఎగిరేసి రాజ్యాంగం రాసిన అంబేద్కర్ సార్ ను తలుచుకున్నారు. ఇక జిల్లాల్లో కలెక్టర్లు, పెద్ద పోలీసులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవ్వరు ఇలాకాలు ప్రోగ్రాములు చేసిండ్రు. మంచిర్యాల జిల్లా మద్దికుంటల చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ సార్ జెండా పండుగ చేసిండు. ప్రజలందరూ కూడా ఎక్కడ వెళ్ళినా కానీ వాళ్ళు ఇదే అంటున్నారు, సార్ మాకు 10 సంవత్సరాలు మాకు స్వేచ్ఛ లేకుండా ఎవరిని ఏదైనా అడుగుదామంటే కూడా భయం ఉండేది. దేశం కోసం కొట్లాడినోళ్లకు ఉత్తమ ఉద్యోగులు, ఆఫీసర్లకు సన్మానాలు జరిగినాయి. సర్కార్ ఆఫీసుల ముంగట, గుళ్ళకాడ, బల్లకాడ, కోటల మీద, చౌరస్తల కాడ జెండాలు రెపరెపలాడినాయి. చిరంజీవి బ్లడ్ బ్యాంకుల సారింటోళ్లంతా జెండా వందనం చేసిండ్రు. బాగలింగంపల్లి అంబేద్కర్ కాలేజీలో విశాఖ కంపెనీ జేఎండి వంశీ సార్ జెండా ఎగిరేసిండు. ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ క్యాడెట్ల సెల్యూట్ తర్వాత ఆటపాటలు మస్తుగా నడిచినాయి. మైబాద్ లో 3 రంగులు వస్తాట్టు ఆటో మీద గడ్డి పెంచి దేశభక్తి చూపించిండు డ్రైవర్ అన్న. పిల్లలంతా జాతీయ జెండాలతో రోడ్డు మీద జులూస్ తీసుడు, బ్యాండ్ కొట్టుడు, ఆటల ప్రోగ్రాములు నడిచినాయి షాన్ ఏరియాల్లో. సిరిసిల్ల అర్బన్ బ్యాంక్ కాడ అధ్యక్షుడు జెండా ఎగిరేస్తే ఆయనది జల్లదని ఇంకోలు ఎగిరేసిండ్రు. కానీ ఉల్టా అయ్యే వరకు కిందికి దించి సెట్ చేసి మళ్ళా మీదికి పంపిండ్రు. ఇక ఆంధ్రాల సుత గవర్నర్ సారు, సీఎం సారు మా సంబరంగా చేసిండ్రు జెండా పండుగను.